క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకనొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకనొకడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని, నీ కృప తోడుగా ఉండనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు భస్మ బుధవారము, శ్రమకాల ధ్యాన ప్రారంభ దినము. ఈ 40 దినాల్లో దేవుని అత్యంతమైనటువంటి ప్రేమను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూపినటువంటి త్యాగాన్ని మరి మనం ధ్యానించటానికి చాలా ఎక్కువగా మనకు సమయం దొరికేటువంటి సమయం. ఈ లెంటు విరిగి నలిగినటువంటి హృదయాలతో మనం దేవుణ్ణి వెంబడించటం, మరలా మనం చిగురించటం, మోడుబారిపోయినటువంటి మన జీవితాల్లో మరలా మనం చిగురించటం, ఆత్మ సంబంధంగా మనం ఫలించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ 40 దినాల్లో భక్తులైనటువంటి వాళ్ళు మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉపవాసాలుండి విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని దగ్గర కనిపెట్టారు. మోషే, దైవజనుడైనటువంటి మోషే 40 దినాలు ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. ఏలియా కానీ, దానియేలు కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపి ఆధ్యాత్మికంగా వాళ్ళు బలాన్ని, శక్తిని పొందుకున్నారు. అనేకమైనటువంటి సమస్యల మీద వారు విజయాన్ని సాధించారు. పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఆయనకు విజ్ఞాపన చేయటం, ఉపవాసం ఉండి విరిగి నలిగిన హృదయంతో దేవుని మీద ఆధారపడటం. ఎస్తేరు కాలంలో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎస్తేరు ఒకే ఒక మార్గాన్ని ఎన్నుకుంటుంది. శక్తికి మించింది ఏమీ చేయలేని పరిస్థితి. ఇదిగో నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా నాతో పాటు ఉపవాసం ఉండనని మరి విరిగి నలిగిన హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని సహాయం కొరకు వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 40 దినాలే కాదు, మన జీవితాంతం దేవునితో మనం నమ్మకంగా నడవాలి. ఈ 40 దినాలు ఒక క్రమంగా దేవునికి ఇంకా దగ్గరగా అవుతున్నప్పుడు వాక్యం చదవండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. ఆధ్యాత్మికంగా దేవుని ప్రేమను ఎక్కువగా మనం అధ్యయనం చేయటానికి, ధ్యానం చేయటానికి మనసు నిలిపితే దేవుడు మన కొరకు ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఎంత త్యాగపూరితమైనటువంటి మనసు కలిగి ఉన్నాడో అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించేవాడు, ఆయన మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమించేటువంటి దేవుడు, ప్రేమ కలిగిన ప్రభు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడే మొట్టమొదట మనల్ని ప్రేమించను. మనం దేవుణ్ణి ప్రేమించటం కాదు. ఆదాము మొదలుకొని అందరూ పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని పట్ల అవిధేయతను కనపరిచి మరి దేవుని పిలుపును అనేక సార్లు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు మనకి కనబడతా ఉంటాయి. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము దేవునికి దూరస్తులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దైవోగ్రతకు మనందరము కూడా పాత్రులము అయి ఉండగా, ధర్మశాస్త్రమును బట్టి మనందరము కూడా మరి శిక్షకు, శాపమునకు, మరణానికి మనందరం పాత్రులమై ఉండగా ఎన్నిక లేని మనల్ని దేవుడు ప్రేమించాడు. బలహీనులుగా, శత్రువులుగా, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు.
అందుకని ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిన్నెవ్వరూ ప్రేమించలేదనుకుంటున్నావేమో. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటా ఉన్నాం. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే, కాగా తన సొంత కుమారుడిని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ లోకానికి పంపాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్తూ, తన సొంత కుమారుని ఇవ్వటానికి కూడా దేవుడు వెనుదీయలేదు. సొంత కుమారుని ఇవ్వటం అంటే ఆయన్ని ఈ లోకానికి పంపితే ఆయన ఈ లోకం సన్మానించిద్దని, గౌరవించిద్దని, లేకపోతే ఈ విధంగా చేస్తని ఆయన తలంచి పంపలేదు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో లోక పాపములు మోయవలసి ఉన్నది. ఆయన తృణీకారాన్ని భరించాల్సింది. ఆయన దెబ్బలు తింటేనే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన శిక్ష అనుభవిస్తేనే దాని ద్వారాగా మనకు సమాధానం కలుగుతుంది. ఆయన సిలువలో మరణిస్తేనే మరణము యొక్క ముళ్ళు విరవబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ దేవుడు తెలిసే తన సొంత కుమారుని మన కొరకు ఆయన విడిచిపెట్టాడు. అతడు నలగొట్టబడటం ఆయనకి ఇష్టమాయను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడే మొట్టమొదట మనల్ని ప్రేమించెను. ఆ 10వ వచనంలో ఆయనే ప్రేమించాడు, మనము కాదు ప్రేమించింది. అందుకని అంటాడు, ఆ ప్రేమకు నిదర్శనం ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటానికి పంపాడు. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి, పరిహారం కలుగు చేయటానికి, మన పాపముల బదులుగా శిక్షను భరించటానికి, మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించటానికి హెబ్రీ 13వ అధ్యాయం అంటాడు, తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపుట శ్రమ పొందెను. ఇందులో దేవుని ప్రేమ ఎంతో ఉంది. మనం అర్థం చేసుకుంటే, ధ్యానం చేస్తే, సిలువను గనక మనం నిదానించి చూస్తే, ఇదిగో అందులో మన అతిక్రమాలు కనపడతా ఉన్నాయి, మన దోషాలు కనపడతా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి పనులన్నీ భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడతా ఉన్నాడు. మనం పొందవలసిన శిక్ష మన స్థానంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు బదులుగా ఇచ్చాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి పంపాడు. అంటే మనం పాపముల నుండి విడిపించబడి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధిను లేదు. ఈరోజు నువ్వు క్రీస్తు నందున్నావు అనుకోండి, శిక్ష నుండి తప్పించబడతావు. ఎందుకంటే ఆయన నీ శిక్షను, మనందరి శిక్షను ఆయన భరించాడు గనక. శిక్షను భరించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు శిక్ష లేదు. ఎందుకంటే మన పాపములకు క్రయధనాన్ని ఆయన వెలని చెల్లించాడు, మనల్ని విమోచించాడు. తన రక్తం వలన, తన ప్రాణం వలన మనల్ని విమోచించాడు. కాబట్టి క్రీస్తునందు మనం స్వతంత్రులను అవుతాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులు అయ్యిందరు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. క్రీస్తు నందుంటే, క్రీస్తుని విశ్వసిస్తే, కుమారుడికి విధేయుడిగా ఉంటే మీరు స్వతంత్రులుగా ఉంటారు. శిక్ష నుండి తప్పించబడతారు. మరణము నుండి జీవములోనికి మీరు దాడతారు. అందుకని ఇక్కడ మన పాపముల నుండి మనం ప్రాయశ్చిత్తం కలుగు చేసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని దేవుడు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. దేవుని ప్రేమను అగాపే, వర్ణించలేని ప్రేమ. ఎంతగా దేవుడు ప్రేమించాడంటే, ఒక చిన్న సండే స్కూల్ పిల్ల అంటది, ఎంతగా దేవుడు ప్రేమించాడంటే దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు. అంటే వర్ణించలేనంత, అందనంత. పౌలు గారు అంటాడు, జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనవలనని నేను మీ కొరకు వేడుకొనుచున్నాను. దాని లోతు, దాని పొడవు, దాని ఎత్తు, దాని వెడల్పు మీరు గ్రహించాలని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూస్తాం. ఆయన అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు.
కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నటువంటిది కూడా ఏంటంటే, ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనము ఒకడినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు మనం బలహీనులుగా, పాపులుగా, శత్రువులుగా, ఏ మంచి లేనున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కదా! అలాగే మనం కూడా ఇతరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవుని చేత ప్రేమించబడినటువంటి మనం. అలాగే మనం కూడా ఇతరులను మనం ప్రేమించటం. ఈ 40 దినాల్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏందంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించండి. ధర్మశాస్త్రం నెరవేర్చటమే అది. కనుక కొత్త నిబంధనలో మనకు 2 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రేమించటం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించటం. ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ దుర్నీతి యందు సంతోషించదు. ప్రేమ ఎప్పుడు కూడా మేలు కోరేదిగా ఉంటుంది. ప్రేమ మంచిని చెప్పేదిగా ఉంటుంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ క్రీస్తు ప్రేమలో మనం ఈరోజు మాటలు ఏంటంటే, దేవుడే మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించామని కాదు. కనుక దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమించి ఉండగా మనము కూడా ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. అందుకని ఇక్కడ అంటాడు, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించుకొనుడెలా దేవుడు మన యందు నిలిచి ఉండను. ప్రేమ కలిగి ఉన్న మనుషుల్లో దేవుడు నిలిచి ఉంటాడు. ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య, శత్రుత్వం, ప్రతీకారం ఇవన్నీ క్రీస్తులో లేవు. ఆయన్ని దూషిస్తూ ఉన్నా, హింసిస్తూ ఉన్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టినా, ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టినా, ఆయన కనీసం నలిగిన రెల్లును కూడా విరువలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అనేటువంటి మనం ఎలా జీవించాలో ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. కాబట్టి ఏ మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి చూచి ఉండలేదు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మనం ఏం చేయాలంటే మనం ఒకరినొకడు ప్రేమించుకునేలా మనయందు దేవుడు మనయందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును, సంపూర్ణమగును. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం, ఈ 40 రోజులు ద్వేషించక, కీడు చేయక, మరి వ్యర్థమైనటువంటి సంభాషణలు కోరుకొనక మనం అభ్యాసం చేయటం, దేవునితో ఎక్కువగా గడపటానికి, దేవుడితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండటానికి మనం ఈ 40 రోజులు దేవుని అమితమైనటువంటి ప్రేమను, జ్ఞానానికి మించిన ప్రేమను, మరి కుమారుడైన క్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మనం ధ్యానం చేయటం ద్వారాగా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి, క్రీస్తును పోలిన జీవితంలోకి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవటానికి ఎంతో దోహదపడతాయి. కాబట్టి రోజు చర్చికి వెళ్ళండి. చక్కగా దేవుని ప్రేమను, కుమారుడైన క్రీస్తు ప్రభువారు చూపిన త్యాగాన్ని ధ్యానం చేయటం, సమయానికి వెళ్ళటం, శ్రద్ధగా దేవుని సన్నిధిలో గడపటం, ఆయన మాటల కొరకు ఆశ కలిగి ఉండటం, ఆయన చూపిన త్యాగానికి, ప్రేమకు కృతజ్ఞతాపరులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, మరి అలా జీవించడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు నాయన. మరి మీరు చూపిన ప్రేమ, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువారు సిలువలో చూపిన త్యాగం, అది నాయన వర్ణించలేనటువంటిది అయా, జ్ఞానానికి మించినటువంటి ప్రేమ. అట్టి ప్రేమ నాయన మేము గుర్తెరిగి నాయన, మీరు మా పాపములకు బదులుగా, మాకు బదులుగా మీరు నాయన శ్రమ అనుభవించారని గుర్తెరిగి నాయన, మరి కన్నడను కూడా పాపము జోలిపోక నాయన, చెడును ఆశయించుకొని నీ చిత్తానుసారంగా నీ యొక్క మార్గంలో నడిచే కృప దయచేయండి. మాలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. మేము నీ ముందు ఎప్పుడూ అనేకమైన బలహీనత కలిగిన వాళ్ళమే. వాటన్నిటి నుంచి నాయన విడిపించి మాలోనైనా స్థిరత్వాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రతి నాయన మరి దుర్నీతిని జయించే మనసును, ఆలోచన శక్తి మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు ఆశీర్వదించి వారి జీవితాలు నీ సన్నిధి తోడుగుంచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.